కళ్యాణం ఒక కమనీయం శ్రీ వెంకట మ్యాచ్ ఏం లేదు జాన్సన్ ట్రక్ అండ్ డ్రైవ్ వీగాడు కుదరడు రాటు వీగాడు అల్ల కాదు వాళ్ళు మారుతారా చూసుకొని పేసి చూసుకొని ఇటు ఓడిపోతారు లేరా ఒక్కనే ఆడుతుంది ఎటైనా మార్చుకోవచ్చు బాల్ వేసుకోవచ్చు తెలుసా పానగాడు ఓడిపోతారు గెలిచేది గెలిచేది పెద్దోళ్ళే గెలిచేది తేజ్గాడు అన్నాడు ఇటు ఏ ఆటలో అయినా సీనియర్ అయ్యా ఇప్పుడు ఏ ఆటలో అయినా కానీ సీనియర్ జాన్సన్ పోగొట్టింది అంతా ఎక్కిచ్చారు కొండ సెకండ్ బాల్ తీసుకోవాలి వాళ్ళందరిలో అటు ప్లస్లు సర్వీసులు అవుటే అరే అట్లా ఒక బాల్ తిస్తే బాగాదిరా పెడితే కంటిన్యూస్గా పట్టుకో ఏమంటాయా అసలు ముందు కథలు తడి ఎత్తి పెట్టాను అంటే 2 రోజుల క్రితం పెట్టా అన్నారు అన్న 2 రోజుల క్రితం వాడి ఎట్ట పడితే అట్ట పెట్టదన్నా వాడు డేట్లు పెట్టాడు నువ్వు నాకు చెప్తాను అనుకున్నా పొద్దున రెడ్మీ అమ్మాడయ్యా Note 3 6 కమ్మి దింగాడు ఏంద్రా అంటే అలా ఫోన్ వేస్ట్ అన్నా హ్యాంగ్ అవుతుందన్నా అన్నాడు మేఘనాథ్ ఉన్నాడు ఊళ్ళో అశోక్ గాడు చైనా అశోక్ గాడు ఆడరా నల్లగుంటాడు అయ్యా ఏంటంటే వాడు ఆడ దిగుతా ఉంటాడు అదే సార్ ఆ ఇంట్లో బ్యాటింగ్ వేస్తా ఉంటాడు సమాధుల కాడ రాజు వాళ్ళ ఇంట్లో ఏం కాదులే వస్తుంది కదా రోజు ఉదయం పూట కాకుండా ఉదయం పూట వస్తుంది కదా ఇడియప్పు వస్తుంది నీ జియో కాదు మంచి ఫోన్ కొనుగోరు కాదు జియోలో రిలయన్స్ కలిపినట్టుగా ఉన్నారు వాళ్ళు వస్తుంది నిజంగా మధ్య వాడే పోడుకోడు వాడు పోడుకునేది అప్పుడు మొన్న చాలా అరే అరే బ్యాటింగ్ రా రేపు వాళ్ళు వస్తారా మళ్ళీ భలేవాడు అసలు వెళ్తాడు ఇప్పుడు దెంగుతాను రేపు ఖచ్చితం అమ్మా ఎవడేమన్నా గుద్దలో అంత మాట వద్దొద్దు హుస్సేన్ గా అల్లవాకు డబుల్ ఆల్రెడీ నేను అమ్మాయి పంపించారా సాయిబుల్ అమ్మాయికి బ్రేకప్ అన్న అమ్మాయితో మళ్ళీ ఎస్సీ అమ్మని చేసుకుంటానా ఒక మాట మీద నిలబడుకోరు నువ్వు ఏడుపే తక్కువ చెప్తున్నా మీరు ఎవరండి ప్రధాని ఇంటికి వెళ్ళి చెప్పేది ఒక నిమిషం వినరా వాడు చేస్తున్న అన్యాయం గురించి విను ముందు ఇక్కడ పోరా ఎందుకు రానంత